హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రీవియస్గా ఎస్ఎస్సి పేపర్లో నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి మనం జనరల్ అవేర్నెస్ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం కదండి. ఆల్రెడీ మనం ఫస్ట్ 25 బిట్స్ అయితే కవర్ చేసుకున్నాం జనరల్ అవేర్నెస్ టాపిక్ నుంచి. సో ఇప్పుడు నెక్స్ట్ 25 బిట్స్ అనేది కవర్ చేసుకుందాం. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, మన సెకండ్ పార్ట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 76 అండి. ద కలర్స్ ఆఫ్ స్టార్స్ డిపెండ్ ఆన్ దేర్. మనకి స్టార్స్ యొక్క కలర్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అని అడుగుతున్నారు. మనకి ఆప్షన్ వచ్చి ఏ అండి, టెంపరేచర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ సోర్స్ హ్యాస్ బీన్ particularly fruitful in finding novel anti-tumor agents such as బైరోస్టాటిన్స్ అండ్ డోలోస్టాటిన్స్. సో మనకి ఏ సోర్స్ హ్యాస్ బీన్ పర్టికులర్గా ఫ్రూట్ఫుల్ అయింది, లైక్ ఈ పర్టికులర్ యాంటీ ట్యూమర్ ఏజెంట్స్ అనేది అడుగుతున్నారు. సో మనకి 77కి ఆన్సర్ వచ్చి మెరైన్ సోర్సెస్ అనమాట. సో మనకి పర్టికులర్ 77కి మెరైన్ సోర్సెస్ అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ అండి 78, ద పొల్యూటెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓజోన్ హోల్స్ ఈస్. మనకి లైక్ ఓజోన్ హోల్స్ పడడానికి లైక్ ఏ పొల్యూటెంట్ అనేది రెస్పాన్సిబుల్ అవుతుంది అని అడుగుతున్నారు. మనకి 78కి ఆన్సర్ అండి సిఎఫ్సి, లైక్ ఫ్లోరో కార్బన్స్ అనమాట. సో మనకి సిఎఫ్సి ద్వారా మనకి ఓజోన్ లేయర్లో హోల్స్ అనేవి పడుతూ ఉంటాయి అనమాట. ఈ పొల్యూటెంట్ ద్వారా మనకి ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఓజోన్ హోల్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 79, అవుట్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్స్ టు గెట్ రిడ్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్కి వాటి నుంచి తప్పించుకోవడానికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి అని అడుగుతున్నారు. మనకి బెస్ట్ సొల్యూషన్ వచ్చి రీసైక్లింగ్ అండి. రీసైక్లింగ్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ టు గెట్ రిడ్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 80th క్వశ్చన్, వెర్మీ కంపోస్టింగ్ ఈజ్ డన్ బై. వెర్మీ కంపోస్టింగ్ ఎట్లా చేస్తారో అడుగుతున్నారు. సో మనకి వెర్మీ కంపోస్టింగ్ ఈజ్ డన్ బై వామ్స్ అండి. సి ఆప్షన్ 80కి ఆన్సర్ సి, వామ్స్. సో 81 అండి, if waste materials contaminate the source of drinking water, which of the following diseases will spread. మనకి డ్రింకింగ్ వాటర్లో మనకి వేస్ట్ మెటీరియల్స్ అనేవి కంటామినేట్ అయితే సో మనకి ఏ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అనేది స్ప్రెడ్ అవుతుంది అని అడుగుతున్నారండి. సో మనకి ఆన్సర్ వచ్చి టైఫాయిడ్ అండి. సో టైఫాయిడ్ విల్ బీ స్ప్రెడ్ వెన్ వేస్ట్ మెటీరియల్స్ ఆర్ కంటామినేటెడ్ ఇన్ డ్రింకింగ్ వాటర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇండియా ఎక్స్పోర్ట్స్ పవర్ టు. మనకి ఇండియా పవర్ని ఏ కంట్రీకి ఎక్స్పోర్ట్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో మనకి ఆప్షన్ వచ్చి బంగ్లాదేశ్కి ఎక్స్పోర్ట్ చేస్తుందండి. సో ఇండియా ఎక్స్పోర్ట్స్ పవర్ టు బంగ్లాదేశ్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ద ఆల్కలాయిడ్ న్యాచురలీ ఫౌండ్ ఇన్ కాఫీ, కోకో అండ్ కోలా నట్. సో మనకి ఏ ఆల్కలాయిడ్ ఈ పర్టికులర్ 3 వాటిల్లో లైక్ కాఫీ, కోకో అండ్ కోలా నట్లో ఉంటుందని అడుగుతున్నారు. సో మనకి ఆల్కలాయిడ్ వచ్చి మనకి కెఫెనైన్ అండి ఆన్సర్. సో 83కి ఆన్సర్ డి. సో ద మెటల్ యూజ్డ్ ఫర్ మేకింగ్ ఆర్టిక్రాఫ్ట్స్ అండ్ రాకెట్స్ ఈస్. సో ఏ మెటల్ యూజ్ చేస్తారు లైక్ ఆర్టిక్రాఫ్ట్స్ అండ్ రాకెట్స్ని చేయడానికి అంటే మనం నికెల్ అనేది వాడతామన్నమాట. సో మనకి ఆన్సర్ వచ్చి 84కి సి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 85, ద ప్రాసెస్ ఆఫ్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ రబ్బర్ బై హీటింగ్ ఇట్ విత్ సల్ఫర్తో క్వాలిటీ ఆఫ్ రబ్బర్ని ఇంప్రూవ్ చేయడానికి మనం హీట్ చేస్తాం కదా సల్ఫర్తో. ఆ పర్టికులర్ ప్రాసెస్ని ఏమంటారు అంటున్నారు. ఆ ప్రాసెస్ని ఏమంటారంటే వల్కనైజేషన్ అంటారండి. సో మనకి 85కి ఆన్సర్ ఏ, వల్కనైజేషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ స్టేట్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ ఇన్ ఇండియా. సో మనకి ఏ స్టేట్ అనేది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ అని అడుగుతున్నారు. సో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పల్సెస్ వచ్చి మనకి మధ్యప్రదేశ్ అండి. సో మనకి 86కి ఆన్సర్ 3, మధ్యప్రదేశ్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇన్ ఇండియా ఉమెన్ హ్యాడ్ నెవర్ బీన్ ఎ చీఫ్ మినిస్టర్ ఇన్ ద స్టేట్ ఆఫ్. మనకి ఇండియాలో అసలు ఉమెన్ అనే లైక్ లేడీ చీఫ్ మినిస్టర్ కానటువంటి స్టేట్ ఏంటి అని అడుగుతున్నారు. సో అప్పట్లో మనకి మహారాష్ట్ర అండి. డి ఆప్షన్ మహారాష్ట్రలో మనకి ఆ టైంలో మనకి చీఫ్ మినిస్టర్ ఉమెన్ అసలు అవ్వలేదన్నమాట. సో 87కి ఆన్సర్ డి అండి, మహారాష్ట్ర. సో నెక్స్ట్ 88th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ ఏ నోబుల్ గ్యాస్ అని అడుగుతున్నారు. సో నాట్ ఏ నోబుల్ గ్యాస్, ఇక్కడ నాట్ అని అడిగారండి. సో నాట్ అంటే మనకి హీలియం, నియాన్ అండ్ ఆర్గాన్ అనేవి మనకి నోబుల్ గ్యాసెస్ కాబట్టి మనకి హైడ్రోజన్ అనేది నోబుల్ గ్యాస్ కాదు. సో 88కి ఆన్సర్ ఏ, హైడ్రోజన్. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ అండి 89, సుండా ట్రెంచ్ ఈసిన్. సుండా ట్రెంచ్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. మనకి సుండా ట్రెంచ్ అనేది ఇండియన్ ఓషన్లో ఉందండి. సో మనకి 89కి ఆన్సర్ ఏ, ఇండియన్ ఓషన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ అన్ ఆర్గానిక్ రాక్. మనకి ఆర్గానిక్ రాక్ ఏంటి అని అడుగుతున్నాడు వీటిల్లో. సో మనకి కోల్ అనేది ఆర్గానిక్ రాక్, ఆన్సర్ బి అండి 90థ్కి. సో ఆర్గానిక్ కోల్ అనేది ఆర్గానిక్ రాక్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 91, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ రిటర్న్ ద ఫేమస్ బుక్ మాల్గుడి డేస్. మాల్గుడి డేస్ అనే ఫేమస్ బుక్ రాసినటువంటి రచయిత ఎవరు అని అడుగుతున్నారు. మనకి ఇది రాసింది వచ్చి ఆర్కే నారాయణ్ గారండి. సో 91కి ఆన్సర్ డి, ఆర్కే నారాయణ్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, British Crown assumed sovereignty over India from the East India Company in the year. ఏ ఇయర్లో మనకి
అజ్యూమ్ చేసుకుంది లైక్ సోవర్నిటీ ఓవర్ ఇండియా ఈస్ట్ ఇండియా కంపెనీ అని అడుగుతున్నారు. మనకి ఆన్సర్ వచ్చి 1858 అండి దీనికి ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో 93 విచ్ వీన్ బ్రింగ్స్ క్లీన్ బ్లడ్ ఫ్రమ్ ద లంగ్స్ ఇన్ టు ద హార్ట్. మనకి క్లీన్ బ్లడ్ లంగ్స్ నుంచి హార్ట్కి తీసుకొచ్చే వీన్ ఏంటి అని అడుగుతున్నారు. మనకి దీనికి ఆన్సర్ వచ్చి పల్మనరీ వీన్ అండి. సో నెక్స్ట్ క్వశ్చన్. సో 94 ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాస్. మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరు అని అడుగుతున్నారు. సో మనకి అన్నీ బెసెంట్ గారు అండి ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. నెక్స్ట్ మనకి సరోజినీ నాయుడు గారు అవుతారు. సో 94కి ఆన్సర్ సి అండి, అన్నీ బెసెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. యావరేజ్ ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్. మనకి యావరేజ్ ప్రొపెన్సిటీ అనేది టు కన్స్యూమ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ అంటే మనకి లైక్ దీనికి ఆప్షన్ వచ్చి అగ్రిగేట్ కన్జంప్షన్ ప్లస్ అగ్రిగేట్ ఇన్కమ్ అనేది మనకి ఆప్షన్ అవుతుందండి. సో 95కి ఆన్సర్ డి, అగ్రిగేట్ కన్జంప్షన్ ప్లస్ అగ్రిగేట్ ఇన్కమ్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 96 ఇన్ షార్ట్ రన్ ఇఫ్ ఏ కాంపిటేటివ్ ఫర్మ్ ఇంకర్స్ లాసెస్. ఒక షార్ట్ టర్మ్లో మనకి ఒక కాంపిటేటివ్ ఫర్మ్ అనేది లాసెస్లోకి వెళ్ళిపోతే ఇట్ విల్ ఏం చేస్తుంది అది అడుగుతున్నారు. సో మనకి అది లాసెస్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇమ్మీడియట్గా తీసుకునే యాక్షన్ వచ్చి మనకి ఆ ప్రొడక్షన్ అనేది స్టాప్ చేస్తుంది అనమాట షార్ట్ రన్లో. సో మనకి 96కి ఆన్సర్ ఏ అండి, స్టాప్ ప్రొడక్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద స్పెసిఫిక్ ఫీచర్ ఆఫ్ ద సింగిల్ మెంబర్ కాన్స్టిట్యుయెన్సీ సిస్టమ్. సో మనకి పర్టికులర్ 4 నుంచి ఏది పర్టికులర్ ఫీచర్ అడుగుతున్నారు. లైక్ సింగిల్ మెంబర్ కాన్స్టిట్యుయెన్సీ సిస్టమ్కి స్పెసిఫిక్ ఫీచర్ ఏంటి అడుగుతున్నారు. ఆ ఫీచర్ ఏంటి అంటే మనకి ఇట్ సెక్యూర్స్ ఏ స్టేబుల్ మెజారిటీ ఇన్ ద లెజిస్లేచర్. సో ఆ పర్టికులర్ సింగిల్ మెంబర్ కాన్స్టిట్యుయెన్సీ ఉన్నది ఏంటంటే స్టేబుల్ మెజారిటీ అనేది సెక్యూర్ చేసుకుంటుంది అనమాట లెజిస్లేచర్లో. సో మనకి 97కి ఆన్సర్ సి అండి, సెక్యూర్ స్టేబుల్ మెజారిటీ ఇన్ ద లెజిస్లేచర్. సో 98th క్వశ్చన్ చూద్దామండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిలేషన్స్ ఆల్వేస్ హోల్డ్స్ ట్రూ. మనకి ఏ రిలేషన్స్ అనేవి ఆల్వేస్ హోల్డ్స్ ట్రూ అని అడుగుతున్నారు. మనకి ఆల్రెడీ తెలుసు కదండి ఈ ఆప్షన్. మనకి ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు కన్జంప్షన్ ప్లస్ సేవింగ్ అనేది ఇది ఆల్వేస్ హోల్డ్స్ ట్రూ అనమాట. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు కన్జంప్షన్ ప్లస్ సేవింగ్. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సో 99th క్వశ్చన్. సో ద Keynesian consumption function shows a relation between. సో మనకి Keynesian consumption అనేది ఏది చూపిస్తుంది అంటే అగ్రిగేట్ కన్జంప్షన్ అండ్ అగ్రిగేట్ ఇన్కమ్కి మధ్య రిలేషన్ అనేది చూపిస్తుంది. సో మనకి ఆప్షన్ వచ్చి సి అండి, అగ్రిగేట్ కన్జంప్షన్ అండ్ అగ్రిగేట్ ఇన్కమ్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఓవర్ షార్ట్ పీరియడ్ when income rises average propensity to consume యూజువలీ. సో మనకి పర్టికులర్ ఇన్కమ్ అనేది రైస్ అయినప్పుడు యావరేజ్ ప్రొపెన్సిటీ అనేది ప్రొపెన్సిటీ టు కన్జ్యూమ్ అనేది యాక్చువల్గా యూజువల్గా ఎట్లా అవుతుంది అంటే ఆబ్వియస్గా ఫాలో అవుతుందండి ఇది. సో మనకి ఆన్సర్ అనేది బి, ఫాల్స్ అనమాట. సో థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ మరిన్ని క్వశ్చన్ పేపర్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తామండి. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.